ఈ సెక్షన్ 4 కింద ఎవరైనా ధరణి రికార్డులో ఇప్పుడు భూభారతిగా మారిన తర్వాత అందులో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకొని పరిష్కారం చేయడానికి ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని రీసర్వే ద్వారా సమగ్రంగా మార్చబోతున్నారు. ఈ లోపల మనం దరఖాస్తు పెట్టుకున్న అంటే భూ యజమానులు దరఖాస్తు పెట్టుకోవటం కానీ లేదా ప్రభుత్వం తనంత తానుగా రెవెన్యూ సదస్సుల ద్వారా ధరణి రికార్డుని సమగ్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ధరణికి సంబంధించిన కీలక సమస్య ఏంటంటే నాకు భూమి ఉంది, నా వివరాలు ధరణికి ఎక్కలేదు, కొత్త పాస్ పుస్తకం రాలేదు అనేది ఒక సమస్య. రెండోది నాకు భూమి ఉంది, ధరణికి ఎక్కేది, కొత్త పాస్బుక్ వచ్చింది కానీ ఆ పాస్ పుస్తకంలో తప్పులు ఉన్నాయి. విస్తీర్ణం తగ్గింది, సర్వే నెంబరు మాయమైంది, 4 నెంబర్ల భూమి ఉంటే 3 నెంబర్లే పడ్డాయి, 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలే వచ్చింది, పట్టా భూమి భూదాననో అసైన్మెంట్ అనో ఇంకేదో రకంగా మారిపోయింది, నాకు వారసత్వంగా భూమి వస్తే కొనుగోలు అని పడింది, కొనుగోలు చేసిన భూమి వారసత్వంగా నమోదైంది. ఇట్లా రకరకాలుగా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో 33, 35 మాడ్యూల్స్ వచ్చినాయి. ఈ మాడ్యూళ్ళ ద్వారా 2020 అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 21 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. అందులో సగం దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. ఈరోజు కూడా 1 లక్ష దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి భూభారతి చట్టం వచ్చే నాటికి. ఈ సమస్యలన్నిటికీ భూభారతి ఏ విధంగా పరిష్కారం చూపుతుంది? భూభారతి చట్టం వచ్చిన తర్వాత నాకు పాస్బుక్ లేకపోతే కొత్తగా పాస్బుక్ వస్తుందా? నాకు ఆల్రెడీ పాస్బుక్ ఉంది, ఆ పాస్ పుస్తకాల వివరాలు సరి చేయడానికి అవకాశం ఉందా? దానికి పరిష్కారమే సెక్షన్ 4 రూల్ 4 షెడ్యూల్ ఏ. ఈ మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఆ సెక్షన్ల పేర్లు కొన్ని ఇంపార్టెంట్ అయినా గుర్తుపెట్టుకుంటే రేపు సమస్య పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు నాకు పలానా సెక్షన్ ప్రకారము నా సమస్య పరిష్కారం చేయండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఏం చెప్తుంది భూభారతి చట్టం సెక్షన్ 4 అందులో సబ్సెక్షన్ 5, 6 అదేవిధంగా రూల్ 4 షెడ్యూల్ ఏ ఏం చెప్తుంది ఈ చట్టం అంటే ఎవరైనా భూ యజమాని తనకి పాస్ పుస్తకం రాకపోయినా లేదా వచ్చి తప్పులున్నా సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారము దరఖాస్తు పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టాలి? భూభారతి పోర్టల్లో ఒక దరఖాస్తు నమూనా ఉంటుంది. ఈ నమూనా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి సంబంధిత అధికారులకి. ఒకసారి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తు పెట్టుకోవడానికి భూభారతిలో ఒక ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ నింపాలి. దాంతోపాటుగా ఆ భూమి మనది అని చెప్పే ఆధారం ఏదన్నా అంటే పాత పాస్ పుస్తకము, అది ఇంతకు మునుపు ఇచ్చిన తోక పుస్తకం కావచ్చు, 71 చట్టం కింద 2 పుస్తకాలు కావచ్చు, ధరణి కింద వచ్చిన పాస్ పుస్తకం కావచ్చు, పహానీ నకళ్ళు కావచ్చు, లేదా ఏదైనా రిజిస్టర్ దస్తావేజులు కావచ్చు, ఆ భూమి మనది అని చెప్పే సాక్ష్యాధారాలను కూడా ఈ దరఖాస్తుతో పెడితే ఈ విధంగా వచ్చిన దరఖాస్తులని కొన్ని రకాల సమస్యలు ఆర్డీఓకి, మరికొన్ని రకాల సమస్యలని జిల్లా కలెక్టర్ పరిష్కారం చేయాలని చెప్తుంది రూల్ 4. ఇంతకుముందు ఏముండే ఈ మాడ్యూల్ ద్వారా కొన్ని సమస్యలు తహసీల్దారు, కొన్ని ఆర్డీఓ, కొన్ని కలెక్టరు, కొన్ని సీసీఎల్, ఇన్ని అంచెలలో రకరకాల మాడ్యూల్స్ ద్వారా ఉన్న అన్ని కూడా అన్ని మాడ్యూళ్ళు ఈ రోజున ఒక మాడ్యూల్గా మారిపోయింది. అదే 6 కరెక్షన్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే అది కూడా ఆ దరఖాస్తుతో పాటు నేను చెప్పిన పత్రాలు జమ చేయాలి. ఒక 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా పెడితే ఈ దరఖాస్తులు ఆ భూమి సమస్యను బట్టి, అది మిస్సింగ్ సర్వే నెంబరా, నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చాలా, లేకపోతే సర్వే నెంబర్ ఎక్కించాలా, ఈ వాటిని బట్టి కొన్ని ఆర్డీఓలకు వెళ్తాయి, మరికొన్ని జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. దరఖాస్తు పెట్టుకున్న 60 రోజుల్లోగా నోటీస్ ఇచ్చి విచారణ చేసి హక్కులున్న మాట వాస్తవాన్ని నిర్ధారణ అయితే రికార్డుని సవరించడం కానీ లేదా కొత్తగా పాస్ పుస్తకాలు జారీ చేయటం కానీ ఈ చట్టం కింద చేయడానికి అవకాశం ఉంది. మరొకసారి ఇది చాలా కీలకమైన సెక్షన్. ఈ రోజున తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ధరణి సమస్యలన్నిటికీ కూడా ఈ సెక్షన్ కింద మనం పరిష్కారం చూసుకోవచ్చు. మళ్ళొకసారి సెక్షన్ నెంబర్ కూడా చెప్తాను. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. 5 దేనికి అంటే రికార్డుల తప్పుల సవరణకు సంబంధించి, సబ్సెక్షన్ 6 దేని గురించి అంటే కొత్తగా భూమి రికార్డులో ఎక్కించుకోవడం గురించి. దీనికి సంబంధించిన విధి విధానాలు మొన్న తీసుకొచ్చిన భూభారతి రూల్స్లోని రూల్ 4 కింద ఉంటుంది. ఈ షెడ్యూల్ ఏలో ఏముంటుందంటే ఏ అంశాలు ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి, ఏ అంశాల మీద కలెక్టర్కి అధికారాలు ఉన్నాయనేది
ఈ షెడ్యూల్ ఏ రూల్స్కి అనుబంధంగా ఉన్న షెడ్యూల్లో ఉంటుంది. ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలంటున్నారు, మళ్ళీ ఒక 1000 రూపాయలు ఫీజు కట్టాలని చట్టం చెప్తుంది. ఇది మరి అందరికీ సాధ్యం కాదు కదా, మళ్ళీ మాడ్యూల్లో గందరగోళాలు ఉంటాయి, మన ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళాలా, ఈ సేవలో పెట్టాలా, ఈ అనుమానాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా తెలంగాణలో ఎప్పుడైనా భూభారతి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా దరఖాస్తు అన్నా పెట్టుకోవచ్చు. దీనికి రాబోయే రోజుల్లో ఏదైతే అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయో ఈ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే ఒక 2 పేజీల దరఖాస్తు ఫారంని రెడీ చేసింది. ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా గ్రామాలకు వస్తాయి. 2 పేజీల దరఖాస్తు నింపి సంబంధిత అధికారులకు ఇవ్వచ్చు. మనకు నింపడం రాకపోతే ఆ గ్రామంలో వచ్చిన రెవెన్యూ అధికారులను అడగవచ్చు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు అది నింపితే రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ సదస్సులోనే సమస్యల పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 1000 రూపాయల ఫీజు కూడా కట్టాల్సిన పని లేకుండానే గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది పాత రికార్డుల సవరణ కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మనమే పెట్టాలంటేనేమో ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సదస్సుల పేరుతో గ్రామానికి వచ్చినప్పుడు ఫిజికల్గా కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. ప్రాపర్టీ లీగల్ ఇష్యూస్కి సంబంధించి డౌట్స్ క్లారిఫై కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.